గైస్ మనం క్లాస్ 2లో సి లాంగ్వేజ్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అయితే చూద్దాం. ఫస్ట్ నేను అడ్వాంటేజెస్ అనేది స్క్రీన్ మీద లిస్ట్ చేస్తున్నాను చూడండి. టోటల్ 6 పాయింట్స్ అయితే లిస్ట్ చేశాను కదా. ఈచ్ పాయింట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకుంటూ వెళ్దాం. ఫస్ట్ చూసుకుంటే మనకి ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ స్పీడ్. అంటే మనం సి లాంగ్వేజ్లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ కానీ ఏదైనా ఒక అప్లికేషన్ కానీ డెవలప్ చేస్తే కనుక అది ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది, దానికి రీజన్ ఏంటి? సి ప్రోగ్రామ్ అనేది ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ జరగడానికి కారణం ఏంటంటే సి లాంగ్వేజ్ అనేది కంపైలర్ని యూజ్ చేసుకుని కంపైలేషన్ అనేది చేస్తుంది. కంపైలేషన్ అంటే నథింగ్ బట్ సోర్స్ కోడ్ని మెషిన్ కోడ్ ఆర్ లో లెవెల్ కోడ్కి కన్వర్ట్ చేయడం అంటాం. ఓకేనా? కంపైలేషన్ అనేది సోర్స్ కోడ్ని మెషిన్ కోడ్కి కన్వర్షన్ చేయడం. అలా కన్వర్షన్ చేయడానికి సి లాంగ్వేజ్ యూజ్ చేసుకునే ట్రాన్స్లేటర్ ఏంటి? కంపైలర్ యూజ్ చేసుకోవడం వల్ల సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అనేది ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. అంటే నథింగ్ బట్ ఫాస్ట్గా క్విక్గా కంపైలేషన్ అనేది జరిగిపోయి ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ క్విక్ కంపైలేషన్. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో క్విక్ కంపైలేషన్ అంటే ఈ ప్రాసెస్ లైక్ సోర్స్ కోడ్ నుంచి మెషిన్ కోడ్కి కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఫాస్ట్గా ఉంటుంది సి లాంగ్వేజ్లో కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అందుకని చెప్పి దీన్ని క్విక్ కంపైలేషన్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ ఫౌండేషన్ ఫర్ అదర్ లాంగ్వేజెస్. ఫౌండేషన్ ఫర్ అదర్ లాంగ్వేజెస్ అంటే మన ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్నట్టే సి లాంగ్వేజ్ని ఇన్స్పైర్ అయ్యి లేదంటే సి లాంగ్వేజ్ నుంచి కొన్ని ఫీచర్స్ తీసుకుని అదర్ లాంగ్వేజెస్ అనేవి డెవలప్ చేశారనమాట. అందుకని చెప్పి మీరు సి లాంగ్వేజ్ నేర్చుకుని నెక్స్ట్ అదర్ లాంగ్వేజ్కి షిఫ్ట్ అయినప్పుడు, అవసరం పడినప్పుడు, లేదంటే ఏ పర్పస్ మీదైనా నేర్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో అలా నేర్చుకుంటున్నప్పుడు మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సిమిలర్ అసలు చాలా మైన్యూట్ డిఫరెన్స్ తోటే అదర్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. సి లాంగ్వేజ్ నేర్చుకుంటే వాటికి ఈజీగా అడాప్ట్ అనేది అయిపోవచ్చు. ఇట్స్ యాడెడ్ అడ్వాంటేజ్ రైట్ సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. నెక్స్ట్ చూసుకుంటే స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అని చెప్పి పిలుస్తాం సి లాంగ్వేజ్ని. ఎందుకు స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అని పిలుస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎంటైర్ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఒకసారి ఫైండ్ అవుట్ చేయకుండా స్మాల్ పీసెస్ ఫస్ట్ కొంత సొల్యూషన్ కనిపెట్టడం, తర్వాత కొంత ఈ కనిపెట్టిన సొల్యూషన్స్ అన్నీ కలిపేసి ఆన్సర్ రాబట్టడం. లైక్ దట్. మీకు అర్థం కాకపోతే కనుక ఎలా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బాడీ ఉందనుకోండి. మన హ్యూమన్ బాడీలో ఐ అనేది ఏం చేస్తుంది? మనకి కనిపించడం కోసం ఐసైట్ కనిపించడానికి అదొక ఫంక్షనాలిటీ వర్క్ చేస్తుంది. ఇయర్స్ అనేది సపరేట్ వినడానికి ఫంక్షనాలిటీ అనేది వర్క్ చేస్తుంది. హ్యాండ్స్ రాయటానికి ఏదైనా వర్క్ చేయడానికి ఫంక్షనాలిటీ వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం ఒక హ్యూమన్ బాడీకి ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నాం అనుకోండి. మొత్తం బాడీ మొత్తంలో ఉన్న అన్ని ఫంక్షన్స్ కలిపేసి అన్ని ఫంక్షనాలిటీ కలిపేసి ఒకటే ఫైల్లో రాయకుండా, లేదంటే ఒకటే ఎంటైర్ కోడ్ రాయకుండా ఐస్కి సపరేట్గా, ఇయర్స్కి సపరేట్గా, లెగ్స్కి సపరేట్గా, హ్యాండ్స్కి సపరేట్గా అలా సపరేట్ ఫంక్షనాలిటీస్ సపరేట్ స్ట్రక్చర్డ్ వేలో రాసుకొని అన్నిటిని కలిపి ఒక చోట పెడితే అప్పుడు అది హ్యూమన్ బాడీ అవుద్ది. అర్థమైందా గైస్? సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ పాపులర్ ఇన్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్. అసలు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హ్యాకథాన్స్ చూడొచ్చు, లేదంటే డిఫరెంట్ వెబ్సైట్స్లో ప్రోగ్రామింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. వాటిని సాల్వ్ చేస్తున్నప్పుడు మనం సి లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేసుకుంటామంటే సి లాంగ్వేజ్ ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే రైట్. మనం చూసుకుంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో ఏం ఇంపార్టెంట్ అంటే ఎవరు కోడ్ ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ ఇచ్చింది అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఎవరి కోడ్ ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ ఎలా ఇస్తుంది? మనం రాసే కోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంత కోడ్ని ఆప్టిమైజ్డ్గా రాసినా సరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా సపోర్ట్ చేయాలి మనకి ఫాస్ట్గా దాన్ని రన్ చేయడం కోసం. అందుకని చెప్పి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అటెండ్ అవుతున్నప్పుడు వాళ్ళు సి లాంగ్వేజ్ మీద సొల్యూషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తారనమాట. సో దట్ వాళ్ళు అవుట్పుట్ అనేది ఫాస్ట్గా వస్తుంది కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి సొల్యూషన్స్ కనిపెట్టిన వాళ్ళకన్నా. నెక్స్ట్ చూడండి లాంగ్ హిస్టరీ అండ్ హ్యూజ్ కమ్యూనిటీ సపోర్ట్. ఎప్పటి నుంచో 1970s నుంచి ఉంది కదా మనకి సి లాంగ్వేజ్. సో దట్ చాలా బుక్స్ ఉన్నాయి వీటి మీద, చాలా వీడియో ట్యూటోరియల్స్, చాలా స్టఫ్ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఎంతోమంది ఎక్స్పీరియన్స్డ్ ప్రోగ్రామర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ప్రోగ్రామ్లో ఎర్రర్ వచ్చిందనుకోండి,
డైరెక్ట్‌గా మనం వెళ్లి గూగుల్‌లో సెర్చ్ చేస్తే మనకి దాని ప్రోగ్రామ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఆ ఎర్రర్ రిలేటెడ్ సొల్యూషన్ అనేది మనకి ఫైండ్ ఔట్ అయిపోతుంది. అదే కొత్తగా వచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌కి అనుకోండి వాటికి అన్ని ఎక్కువ బుక్స్ ఉండవు. అంత ఎక్కువ వీడియో ట్యుటోరియల్స్ ఉండవు. లేదంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్రోగ్రామర్స్ కూడా ఉండరు కదా! సో దట్ మనకి డిఫికల్ట్ అవుతుందనమాట. ఏవన్నా ఎర్రర్‌ని డీబగ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే కొంచెం స్టఫ్ అనేది లిమిటెడ్‌గా ఉంటుంది. సో దట్ డిఫికల్ట్‌గా మీరేదైనా రీసెర్చ్ చేయాలన్నా, లేదంటే ఏదైనా ఎర్రర్స్‌ని సాల్వ్ చేసుకోవాలన్నా సరే ఇబ్బందిగా ఉంటుంది. మనం చూసుకుంటే డిసడ్వాంటేజెస్ ఆఫ్ సి లాంగ్వేజ్. అడ్వాంటేజెస్ అయిపోయినాయి. ఇప్పుడు డిసడ్వాంటేజెస్‌కైతే వద్దాం. డిసడ్వాంటేజెస్‌లో కూడా నేను 6 పాయింట్స్ అయితే రాసాను. ఈచ్ పాయింట్ గురించి మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇచ్చుకుందాం. ఫస్ట్ చూస్తే గనక మనకి కాంప్లెక్స్ సింటాక్స్. కాంప్లెక్స్ సింటాక్స్ అని ఎందుకు పిలుస్తామంటే ఆల్రెడీ కొంత ఎక్స్‌పీరియన్స్ ప్రోగ్రామింగ్ సైడ్ ఉన్న వాళ్ళకైతే సి లాంగ్వేజ్ అనేది నథింగ్ అసలు. చాలా ఈజీగా అనిపిస్తది. బట్ అప్పుడప్పుడే చిన్నవాళ్ళు లైక్ 10థ్ అయిన వాళ్ళు, లేదా ఇంటర్ అయిన వాళ్ళు, ఇలాంటి చిన్నవాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం కొత్తగా ఉంటదనమాట. ఈ సింటాక్స్ అనేది ఆ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ కీవర్డ్స్‌ని గుర్తుపెట్టుకోవడం గాని, ఇదంతా కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ అలవాటయిపోతుంది. కంపేర్ టు పైథాన్ చెప్తున్నాను నేను. పైథాన్‌తో కంపేర్ చేస్తే సి లాంగ్వేజ్ యొక్క సింటాక్స్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. జావాతో కంపేర్ చేసినా కొంచెం కష్టంగానే ఉంటుంది సి లాంగ్వేజ్ అనేది. బట్ సి లాంగ్వేజ్ నేర్చుకుంటే గనక మీకు పైథాన్, జావా సింపుల్ అయిపోతుంది. చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. మీరు చూడండి, నో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అని చెప్పి పిలుస్తున్నాడు. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఏంటంటే ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ డిజైన్, ప్రోగ్రామింగ్ డిజైన్ అనమాట. మనం ఇందాక ఎలా అయితే స్ట్రక్చర్డ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడుకున్నాం, సి లాంగ్వేజ్ అనేది స్ట్రక్చర్డ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అని చెప్పుకున్నాం కదా! అలానే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ద డిజైన్ అనమాట. జావా, సి షార్ప్ ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ డిజైన్‌ని డిరైవ్ చేసుకొని డిజైన్ చేయడం అయితే చేశారు. ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో ఏముంటాయంటే క్లాసెస్, ఇన్‌హెరిటెన్స్, పాలిమార్ఫిజం అలా డిఫరెంట్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. అలాంటి ఫీచర్స్ అనేవి సి లాంగ్వేజ్‌లో లేవు. మనం స్ట్రక్చర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలుచుకున్నప్పుడు అందులో ఓన్లీ ఫంక్షన్స్ మాత్రమే ఉంటాయి సి లాంగ్వేజ్‌లో. ఇలాంటి క్లాసెస్ అని, ఆబ్జెక్ట్స్ అని ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టఫ్ అనేది సి లాంగ్వేజ్‌లో మనకు దొరకదు. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్. ఎందుకంటే బిగ్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ డిజైన్ యూజ్ చేసుకుంటూ చేస్తే చాలా ఎఫిషియంట్ అండ్ రోబస్ట్‌గా ఉంటాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే మాన్యువల్ మెమరీ మేనేజ్మెంట్. మాన్యువల్ మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మనంతట మన ఓన్‌గా మనం మెమరీని అలొకేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ డీ అలొకేషన్ కూడా మనం ఓన్‌గానే చేయాలి. ఆటోమేటిక్‌గా జరగదు. అసలు ఈ మెమరీ అలొకేషన్ అండ్ డీ అలొకేషన్ అంటే ఏంటంటే మనం ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు మనకి సమ్ మెమరీ స్టోరేజ్ అనేది కావాల్సి వస్తుందనమాట. ఆ మెమరీ స్టోరేజ్ అనేది మనం ప్రోగ్రామ్‌లో మన ఓన్‌గా మనం మాన్యువల్‌గా చేయాలి. దానికి మెమరీ అనేది అలొకేషన్ చేయడం. అంటే దానికి కొంత మెమరీ ఇవ్వడం. అండ్ మనకు అవసరం లేనప్పుడు ఆ మెమరీ మనం ఏదైతే ఇచ్చిన మెమరీ ఉందో దాన్ని డిలీట్ చేసేయడం, అంటే రిమూవ్ చేసేయడం అనేది మనం మాన్యువల్‌గా చేయాలన్నమాట సి లాంగ్వేజ్‌లో. ఇట్స్ ఆల్సో డిసడ్వాంటేజ్. ఎందుకంటే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఈ గొడవంతా ఉండదు. ఆటోమేటిక్‌గానే అలొకేషన్ అండ్ డీ అలొకేషన్ అనేది జరిగిపోతుంది. మన సి లాంగ్వేజ్‌లో మన కంట్రోల్ అంతా మన చేతిలో ఉంది. మెమరీ మేనేజ్మెంట్ కంట్రోల్ అంతా మన ఓన్ హ్యాండ్స్‌లో ఉంది. బట్ మనం అది ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోకపోతే గనక మనకి మెమరీ వేస్టేజ్ అనేది జరుగుతుంది. అనవసరంగా మనం యూజ్ చేయని కాంపోనెంట్స్‌కి కూడా మనం మెమరీ అనేది ఇచ్చేసి ఉంచేస్తాం అనమాట. అలాంటప్పుడు ఏమవుతుంది, మెమరీ వేస్టేజ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ చూసుకుంటే నో గార్బేజ్ కలెక్షన్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఆటోమేటిక్‌గా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. అండ్ మనం ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నప్పుడు ఏదైతే ఎలిమెంట్స్‌కి మనం ఏదైతే కాంపోనెంట్స్‌కి మనం మెమరీ అనేది అవసరం లేదో ఆ కాంపోనెంట్స్ యొక్క మెమరీ అనేది గార్బేజ్ కలెక్టర్ అనే ఫంక్షనాలిటీ ఆటోమేటిక్‌గా రిమూవ్ చేసేస్తదనమాట. ఓకే. మాన్యువల్‌గా మనకు అవసరం లేదు. మనం అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదనమాట మెమరీ మీద. ఆటోమేటిక్‌గా మెమరీ అనేది డీఅలొకేషన్ చేసేస్తది అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో. కానీ సి లాంగ్వేజ్‌కి అలాగా గార్బేజ్ కలెక్షన్ అన్న ఫంక్షనాలిటీ లేదు. అందుకని చెప్పి మనం మాన్యువల్‌గా మెమరీ మేనేజ్మెంట్ అనేది చేసుకుంటాం. నెక్స్ట్ చూసుకుంటే రిక్వైర్డ్ మోర్ లైన్స్ ఆఫ్ కోడ్ ఫర్ సింపుల్ టాస్క్. మీరు చూడండి, నేను సి లాంగ్వేజ్‌ని పైథాన్ లాంగ్వేజ్‌తో కంపేర్ చేసి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్రీవియస్‌గా ఆన్లైన్ కంపైలర్‌లో హలో వరల్డ్ అని చెప్పి ప్రింట్ చేసాం కదా! అది ప్రింట్ చేయడానికి మనకి 10 లైన్స్ ఆఫ్ కోడ్ పైనే పట్టింది. అదే పని మనం పైథాన్‌లో చేయాలనుకుంటే 2 లైన్స్ ఆఫ్ కోడ్‌తో రాసేయొచ్చనమాట.
అర్థమైందా? మనం సింపుల్ టాస్క్‌లకు కూడా ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాయాల్సొస్తుంది సి లాంగ్వేజ్‌లో. బట్ అదర్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్ గానీ, జావా స్క్రిప్ట్ గానీ ఇలాంటి లాంగ్వేజెస్‌లో ఏం జరుగుతుందంటే సింపుల్‌గా 2 ఆర్ 3 లైన్స్‌లో ఫినిష్ చేసేయొచ్చు. సేమ్ వర్క్ బట్ తక్కువ లైన్స్‌లో రాయొచ్చనమాట. ఇట్స్ ఆల్సో ఏ డిసడ్వాంటేజ్ రైట్? మనం ఏదైనా హ్యూజ్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు మనకేం జరుగుతుంది, ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలంటే ఎక్కువ టైం డెవలప్‌మెంట్ మీద బర్డెన్ పడుతుంది కదా! అందుకని ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ ఫర్ సి లాంగ్వేజ్. నెక్స్ట్ చూసుకుంటే నో బిల్ట్ ఇన్ గ్రాఫిక్స్ సపోర్ట్. సి లాంగ్వేజ్ యూజ్ చేసి మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే లైక్ మీకు ఎలా చెప్పాలి, కన్సోల్ బేస్డ్ అప్లికేషన్స్ కాకుండా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉన్న అప్లికేషన్స్ లైక్ మనం నోట్ ప్యాడ్ యూజ్ చేస్తాం, క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తాం, ఇలాంటి థింగ్స్ డెవలప్ చేయడానికి అయితే డైరెక్ట్గా లేదు. ఓకేనా? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ రిలేటెడ్ అప్లికేషన్స్ అనేవి మనం సి లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ అయితే చేయలేం. డైరెక్ట్గా సపోర్ట్ అయితే లేదు. అదర్ లైబ్రరీస్ యూజ్ చేసుకుని చేస్తాం కానీ ప్రిఫరబుల్ కాదు. దానికోసం అని చెప్పి సపరేట్ లాంగ్వేజెస్, ఆ సపోర్ట్ ఉన్న లాంగ్వేజెస్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. అవి యూజ్ చేసుకొని చేస్తాం. ఇది కూడా వన్ ఆఫ్ ది యాడెడ్ డిసడ్వాంటేజే సి లాంగ్వేజ్‌కి. దట్స్ ఇట్ గైస్. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అయితే అయిపోయింది.